నాగర్ కర్నూలు జిల్లా తాడూరు సింగిల్ విండో చైర్మన్ గా రామచంద్రారెడ్డి నియామకం సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకొల్ల రాజేష్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు యాదగిరి ఎం రమేష్, సింగిల్ విండో సీఈఓ ఆంజనేయులు, ఎంపీటీసీ రేణుక, జెడ్పీటీసీ రోహిణి, భగవంతురెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎంపీటీసీ రోహిణి గోవర్ధన్ రెడ్డి గారు, ఎంపీటీసీ రేణుక మల్లయ్య గారు, పెద్దలు భగవంత్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ వెంకరెడ్డి గారు, ఇక్కడ విచ్చేసిన తాడూరు మండల నాయకులకు, మిత్రులకు, డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలక్షన్ ముందు మన కాంగ్రెస్ పార్టీ తాడూరు కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా యునానిమస్గా ఎన్నికైన రామచంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వారిని ఎన్నుకున్నటువంటి డైరెక్టర్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక పెట్టినటువంటి శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, భగవంత్ రెడ్డి గారు, ఇంగ్లీలో వెంకటరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు, గోరీనమ్మ గారు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మల్లయ్య, రేణుక గారు, ఇక్కడ వేసినటువంటి తాడూరు మండల నాయకులు, సోదరులు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా సొసైటీ అనేది మన మీద సంపాదించుకోవాలి, మన మీద అధికారం అనేది కాదు. ముఖ్యంగా మన ప్రాంతం అంతా రైతులపై ఆధారపడినటువంటి ప్రాంతం ఇది. రైతులు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటేనే రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి. మేమందరూ చూస్తున్న ఈ మధ్యన ప్రతిదీ ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకు, జెడ్పీటీసీలకు ఫోన్ చేస్తారు. కాకుండా ఆ ప్రజలంతా కూడా మీరు తీసుకొని మీరు రైతుల యొక్క ఇబ్బందులు సాల్వ్ చేయాలని సభాముఖంగా మేము కోరుతున్నాము. ఫర్టిలైజర్స్ కానీ, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం పరంగా కూడా సీడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ నాణ్యమైనవి క్వాలిటీ అనేవి ఇస్తున్నారు. అది తీసుకొచ్చి పెట్టాలి. ఇందులో మీరు సీడు, నాణ్యమైన సీడు అంటే కల్తీ సీడ్ ఇచ్చి రైతులు 5 నెలల తర్వాత పంట వేసి అది కాపు వచ్చినప్పుడు కాపు రాయడం వరకు ఆ రైతు మళ్ళీ ఆ సంవత్సరం మొత్తం జీవితం నాశనం అయిపోతుంది. వాళ్ళు ఆర్థికంగా దెబ్బతింటారు. ఒకసారి వాళ్ళు వ్యవసాయం దెబ్బతింటే 2-3 ఏళ్ళు కూడా వాళ్ళు కోల్పోయిన పరిస్థితి ఉంటుంది. అటువంటి కాకుండా కాపాడవలసిన బాధ్యత మీపై ఉంది కనుక రాబోయే దినాలు ఎక్కడ లేనటువంటి నాణ్యమైన సీడ్ కానీ వాళ్ళకు అందియాలి. వాళ్ళకు వ్యవసాయంగా ఎడ్యుకేట్ చేయాలి. ఏ నాణ్యం ఏ ఇదిలో వేస్తే విత్తనాలు వేస్తే మంచిగా పంట పండుతుంది, ఏదైతే బాగుంటుంది, ఏ పెస్టిసైడ్స్ అయితే బాగుంటుంది అనేది కూడా కొంచెం చార్ట్ పెట్టేసి పబ్లిక్ అంటే రైతులకు డెమాన్స్ట్రేషన్ అంటే తెలిసే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా పోయి అప్పుడప్పుడు రైతుల యొక్క ఇబ్బందులు కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆఫీసులో ఉంటుంటే వచ్చేది తక్కువ. మనం గ్రామాలకు పోతే కొంత అవగాహన ఉంటుంది. మీకున్న 22